నమస్కారం. నేను మీ రాజు కొమ్మగుల ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. 4th జూలై రోజు ఎల్ఐసి ఒక గొప్ప పాలసీ లాంచ్ చేసింది. దాని పేరు నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీ. టేబుల్ నెంబర్ వచ్చేసి 911. అంటే 912 తోటి నాన్ సింగిల్ ప్రీమియంతో కూడా లాంచ్ చేసింది. కానీ సింగిల్ ప్రీమియం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పాలసీ ఎవరెవరు తీసుకోవచ్చు, ఎన్ని రోజులు మనము వెయిట్ చేయవచ్చు, ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది, దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. 30 days నుండి 60 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాలసీని తీసుకోవచ్చు. అంటే ఈ పాలసీకి అర్హత 30 days. చిన్నపిల్లలకి వాళ్ళ మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ మనం ఒక సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సమ్ అంటే మినిమం 1 lakh, మ్యాక్సిమం అన్లిమిటెడ్. బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చేసి మినిమం 1 lakh, మ్యాక్సిమం అన్లిమిటెడ్. మనం 1 lakh నుండి మ్యాక్సిమం అన్లిమిటెడ్ మన ఇష్టం, ఎంతవరకు మనకు కెపాసిటీ ఉంటే అంతవరకు మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సింగిల్ ప్రీమియం ఏముంది, బ్యాంకులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఎల్ఐసిలో ఏం లాభం అంటే, బ్యాంకులో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఇస్తారు, అది గ్యారంటీడ్ కాదు, తక్కువ రోజులు మాత్రమే ఇస్తారు వాళ్ళు. కానీ ఎల్ఐసిలో గ్యారంటీడ్గా 8.5% చొప్పున వడ్డీ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. వడ్డీ రేట్లు తగ్గిన ఈ రోజుల్లో కూడా మీకు 20 సంవత్సరాల తర్వాత కూడా 8.5% వడ్డీ ఇస్తా అని చెప్పడం అనేది చాలా దమ్ము ధైర్యం ఉండాలి. సో అలాంటి గట్స్ ఉన్న సంస్థ కాబట్టే ఈ పాలసీతో మన ముందుకు వచ్చేసింది. సో 8.5% ఇంట్రెస్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. దీనికి తోడు మళ్ళీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాలి. రెండవది సెక్షన్ 10 ప్రకారము మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు ఈ పాలసీలో. మీరు బ్యాంక్లో వెళ్ళిన తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ మీద మనము ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ పాలసీ ద్వారా. అంటే ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 2 types ఉందండి. 10 times సమ్ అష్యూర్డ్కి మనము యాప్ట్ చేసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది, మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి 30 days అండ్ 60 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకు డెత్ బెనిఫిట్ ఏంటంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ అనేది ఇస్తారు. సో 8.5% గ్యారంటీడ్ అడిషన్ అంటే, సపోజ్ ఉదాహరణకి మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, 10 సంవత్సరాల తర్వాత తీసుకోవాలని అనుకుంటున్నారు. సో 10 లక్షలకి 8.5% అంటే 85,000 per annum ఇంటూ 10 years అంటే 8,50,000. 10 lakh ప్లస్ 8,50,000 అంటే 1850 అంటే 18,50,000 రూపాయలు మీకు రిటర్న్గా వస్తాయి. సింపుల్ క్యాల్కులేషన్. 8.5%. సపోజ్ మీరు 5 years యాప్ చేసుకున్నారనుకోండి. సో 5 yearsకి 8.5% చొప్పున ఇస్తారు. సో బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 1 lakh, మ్యాక్సిమం అన్లిమిటెడ్. టర్మ్ మనం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటే 5 years మినిమం టర్మ్ అండి. ఇందులో 5 years నుండి 20 years వరకు మనము యాప్ చేసుకోవచ్చు. సో 5 years అంటే చాలా మందికి దగ్గరలోనే అవసరాలు ఉన్న వాళ్ళు 5 years టర్మ్ పెట్టుకొని, సపోజ్ కూతురు పెళ్ళి ఉన్న వాళ్ళు లేదా బాబు ఎడ్యుకేషన్కి అవసరం ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని ఆ 5 years తర్వాత కూడా తీసుకునే అవకాశం ఈ పాలసీలో ఉంది. ఇదివరకు ఈ ఆప్షన్ రాలేదు. ఇది చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ 8.5% ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వరు అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ, ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి అన్ని పాలసీలలో లాగే కాకుండా ఇందులో యూనిక్ ఫీచర్ ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి 1.25 times ఆఫ్ సమ్ అష్యూర్డ్. అంటే సపోజ్ 10 లక్షలు పెడితే మనకు వచ్చేసి 12.5 lakh సమ్ అష్యూర్డ్ అనేది డెత్ బెనిఫిట్ అనేది ఇస్తారు. లేదా ఇంకొక ఆప్షన్ వచ్చేసి 10 times ఆఫ్ సింగిల్ ప్రీమియం. అంటే ట్యాబ్లెస్ సింగిల్ ప్రీమియం. సపోజ్ మీరు 10 లక్షలు సింగిల్ ప్రీమియం పెడితే ఈ ఆప్షన్ 2లో 10 times అంటే 1 crore కవరేజ్ ఇస్తారండి. మీరు 10 times కవరేజ్ అంటే చాలా అద్భుతమైన ఫీచర్. సపోజ్ మీ టర్మ్ ప్లాన్ తీసుకుంటే మీరు ఎంత పే చేసినా ఆ డబ్బులు అనేది తిరిగి రావు. మీరు పే చేసిన డబ్బులు చందా కట్టినట్టే టర్మ్ ప్లాన్లో. ఇన్ కేస్ మీరు ఒకేసారి లంసంగా ఒక 10 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 10 లక్షలు వస్తాయి. మీరు సపోజ్ 10 years టర్మ్ పెట్టుకుంటే ఇంకా 8,50,000 అంటే 18.5 లక్షలు రిటర్న్ వస్తాయి. ఈ 10 yearsలో 1 crore కవరేజ్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు 20 years టర్మ్ పెట్టుకున్నట్లయితే ఎంత అవుతుంది, 17 lakh ప్లస్ 10 అంటే 27 lakh మీకు రిటర్న్ వస్తుంది. అదే టర్మ్ ప్లాన్లో 0.
టర్మ్ ప్లాన్ పే చేస్తే మీకు ఏమీ రాదు. టర్మ్ ప్లాన్లో జీరో. సో టర్మ్ ప్లాన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలసీ తీసుకోవాలి. 10 టైమ్స్ ఆప్షన్ తీసుకున్నట్లయితే, ఆప్షన్ 2 ప్రకారం 10 టైమ్స్ డెత్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫీచర్. మన డబ్బులు మనకు ఇస్తూ ఇంత కవరేజ్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన ఫీచర్. కాబట్టి టర్మ్ ప్లాన్స్ అన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పాలసీ తీసుకోండి. ఇది మీరు జాగ్రత్తగా వినండి. టర్మ్ ప్లాన్లో మీకు ఎంత పే చేసినా తిరిగి రావు. సపోజ్ 1 crore ఒక 48 ఏజ్ అతను తీసుకుంటే దాదాపు 60 నుండి 70,000 ఒక్కొక్క ఏజ్ని బట్టి ప్రీమియం మారుతుంటుంది. సో ఒక 20 years పెట్టుకుంటే దాదాపు 14 లక్షలు పే చేస్తాడండి. జీరో, మనకు తిరిగి రావు. టర్మ్ ప్లాన్లో తిరిగి రావు. అద్భుతమైన ఫీచర్. ఇక్కడ మీరు సింగిల్ ప్రీమియం సపోజ్ 5 lakh పెట్టుకుంటే 50 లక్షల కవరేజ్ ఇస్తారు. 50 లక్షల కవరేజ్ ఇస్తారు. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి, వడ్డీతో సహా వస్తాయి. 8.5% గ్యారంటీడ్గా ఇస్తారు. అద్భుతమైన ఫీచర్. టర్మ్ ప్లాన్కి ఇది సబ్స్టిట్యూట్ అని చెప్పొచ్చండి. టర్మ్ ప్లాన్ తీసుకోకుండా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎట్ ఏ టైం పే చేసుకునే వాళ్ళు, సింగిల్ ప్రీమియంలో పే చేసుకునే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫీచర్. సపోజ్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒకేసారి 8,26,000 పే చేసి, అంటే సమ్ అష్యూర్డ్ 10 lakhకి 8,26,000 పే చేసి 20 years వెయిట్ చేస్తే 27 lakh మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సపోజ్ అదే 10 లక్షల సమ్ అష్యూర్డ్కి నాకు 5 years కావాలి అని అనుకుంటే 11,20,000 పే చేయాలి. 14,25,000 అనేది వస్తుంది. సో ఈ టైంలో మనము ఏ విధంగా ఆప్ట్ చేసుకున్నాము అంటే డెత్ కవరేజ్, సపోజ్ రిస్క్ కవరేజ్ ఏది ఆప్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకు రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది. 1.2 times ఆప్షన్ 1, 10 times ఆప్షన్ 2. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు అది చాలా బెస్ట్. 10 times ఆప్ట్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇన్ కేసు సమ్ అష్యూర్డ్ 5 lakh తీసుకున్నట్లయితే 4,18,000 పే చేస్తే 13.5 లక్షలు రిటర్న్ వస్తాయి 20 years టర్మ్ పెట్టుకుంటే. అదే 10 లక్షల దానికి 8,26,000 పే చేస్తే 27 lakh రిటర్న్ అనేది వస్తుంది. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది. నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ని సంప్రదించండి, లేదా ఎవరైనా డెవలప్మెంట్ ఆఫీసర్ని సంప్రదించండి, లేదా ఎల్ఐసి ఆఫీస్లో సంప్రదించండి. అద్భుతమైన ఫీచర్. 10 times మీకు టర్మ్ ప్లాన్కి సబ్స్టిట్యూట్ అని చెప్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వివరాల కోసం నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.